రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు ఎండాకాలం పోయినవి అంతే. మార్కెట్లో అయితే వెరైటీ కూరగాయలే మసలేవు, అవే ఎండిపోయిన బెండకాయలు, ఎండిపోయిన దొండకాయలు. అందుకే గీయాలి వెరైటీ కూర చేసుకుందామని చెప్పేసి గీయాలైతే పట్టుకొచ్చినాం బూందీ కూర అన్నట్టు. ఇది నార్త్ ఇండియనో సౌత్ ఇండియనో నాకే తెరకలేదు, మా ఇంటి పక్క వాళ్ళు చేస్తుండే అగో వాళ్ళ దగ్గర మస్తు టేస్ట్ అనిపించి అప్పటితే మేము బీ చేసుకుంటున్నాం. ఇలా మీకు చూపిస్తున్నాం అన్నట్టు. చాలా రుచి ఉంటుంది. ముందుగా నూనెలు ఏం చేసుకోవాలి, మనం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. గోల్లంక అల్లం ఎల్లిగడ్డ ఇంకా కళ్యామాకు కూడా వేసుకొని మంచిగా ఎర్ర గోల్లంక సన్నగా కూసుకుని టమాటాలు వేసుకోవాలి అన్నట్టు. ఇది జర్ర ఓపికగా గోలించుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు గోలినాక ఏం చేసుకోవాలి, షిట్ కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి మొత్తం అన్ని. తర్వాత మంచిగా ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా బూంది బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం కదా, అవి వేసేసుకోవాలన్నట్టు. ఇంకా కొంచెం నీళ్ళు పోసినాం కాబట్టి మంచిగా జర్రగా పొడి పొడి ఉంటుంది కూర, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. 5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని పెట్టుకొని తర్వాత ఉడుకుడు అన్నంలోకి తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది. ఒక్కసారి మీరు బి ట్రై చేయండి. అన్నం అయితే పొడి పొడి ఉండాలి, బలుగు ఉండాలి, మంచిగా ఉంటుంది అన్నట్టు.